ఆదికాండము 27వ అధ్యాయాన్ని ఒకసారి అధ్యాయం చేద్దాం. సార్ నేను మీకు కనిపిస్తాను అంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆదికాండము 27వ అధ్యాయాన్ని చదువుదాం. బాగుంది ఇదే. ఇరవై 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరితోనూ వివాహం చేసుకునకూడదు. నువ్వు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రికి అయినా బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒక దాన్ని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించింది. అంతేకాకుండా ఇంకో మాట చెప్తున్నానట్ల, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసులైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యంగా చేసుకున్నట్లు ఆయన నీకును అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా కానీ అతను దీవించి 27వ అధ్యాయంలో మనకు ఎలా కనిపిస్తుంది అంటే యాకోబు మోసం చేసినట్టుగా యాసావు కూడా ఇస్సాకు కూడా ఏమంటాడంటే వీడు స్వరం మార్చి మోసం చేశాడు, పేరు తగినటువంటి వాడే అని అంటాడు. కానీ 28వ అధ్యాయానికి వచ్చేసరికి మనకి చాలా విషయాలు తేటతలం అవుతాయి. ఎలాగంటే ఇస్సాకు యాకోబుని హెచ్చరిక చేయటం ఏమంటాడంటే, మీ అన్నలాగా నువ్వు కనానీయుల కుమార్తెలను వివాహము చేసుకోవద్దు. నెంబర్ 1 రూల్. యాకోబుని లాబాను దగ్గరికి వెళ్ళిపోమని చెప్పింది మొట్టమొదటి ఎవరు? రెబెకా. మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు, నిన్ను చంపేస్తానని మనసులో అనుకొని నిమ్మలు పడుతున్నాడు. అది ఎక్కడ పారిపోతాడు? ఖచ్చితంగా నేను ఆయన్ని చంపేస్తానని మనసులో అనుకుంటున్నాడు. కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నువ్వు మేము మరలా పిలిపించే వరకు నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి మొట్టమొదట రెబెకా యాకోబుని పెళ్లి చేస్తాడు. కానీ 28వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబులకు జాగ్రత్తలు ఏమో చెప్తారండి. ఆదికాండము 28వ అధ్యాయాన్ని చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూద్దాం. అందులో ఇస్సాకు యాకోబులకు చేసిన హెచ్చరికలు. అందులో మొదటిది, నీవు కనానీయుల దేశంలో కుమార్తెలను వివాహం చేసుకోకూడదు. చేసుకోనకూడదు. బి, నీ మామ కూతురులను కుమార్తెలను చేసుకో. కుమార్తెలను వివాహము చేసుకొని వెళ్ళు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడు. ఆ విషయం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన లేదంటే వాగ్దానము నీతో కొనసాగించాలనుకుంటున్నాడు. కనుక నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయము
మొదటి నుంచి 4 వచనాలు ఒకసారి చూద్దాం. ఇస్సాకు యాకోబును పిలిపించి నీవు కనాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకొనకూడదు. ఇది వాళ్ళ రూల్. ఇది ఎక్కడి నుంచి కొనసాగుతుందంటే అబ్రహాము దగ్గర నుంచి ఇదే రూలు కొనసాగుతుంది. అబ్రహాము తన కుటుంబంలో ఉన్నటువంటి సారాయం చేసుకున్నాడు. అలాగనే ఇస్సాకునకు కూడా తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారినే చేశాడు. హాగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిలు ఐగుప్తీయురాల్ని మరలా వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు మాత్రం ఎవరి నుంచి చేశాడు? తన కుమార్తెలనే, తన కుటుంబ సభ్యులనే చేశాడు. ఇస్సాకు పొరపాటు చేశాడు, కనానీయుల కుమార్తెలు చేసుకున్నాడు. కనుక వాళ్ళ రూల్ ప్రకారంగా ఖచ్చితంగా ఆజ్ఞాపించబడింది ఏంటి అంటే, నువ్వు కనానీయుల కుమార్తెలు వివాహం చేసుకునకూడదు. మనం లాస్ట్ టైం చెప్పుకున్న వివాహం క్రైస్తవులు అన్యులతో వివాహాన్ని సంబంధాలు పెట్టుకోకూడదు. మరి ముఖ్యంగా క్రీస్తు సంఘ సహోదరులు క్రీస్తు సంఘ స్తుల్నే చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కారణం ఏంటంటే విశ్వాసం మారిపోతే ఏం మారిపోతండి? బోధ మారిపోతుంది. బోధ మారిపోతే నిత్యత్వాన్ని కోల్పోతాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకే ప్రభువుని ఆరాధిస్తున్నాం అని అంటూనే పొరపాటు చేసినటువంటి జనాంగం ఉన్నారు. కనుక వారు ఆ స్థితిని క్లియర్గా చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నాడంటే, నువ్వు కనానీయుల కుమార్తెలు వివాహం చేసుకోవడానికి వీలు కాదు అని చెప్తూ ఒక కండిషన్ చెప్పాడు. అక్కడ జాగ్రత్త చూద్దాం. నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించెను. అంటే ఈ మేనమామ కుమార్తెల్లో ఎవరో నీ ఇష్టం, నీ వివాహం చేసుకోవడానికి అర్హుడివే అంటే ఇప్పుడు 2 పనులు కలిసి వచ్చేస్తాయి. ఒకటి, వివాహం అయిపోతే మీ అన్న కోపం కూడా చల్లారిపోతుంది. దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఎప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక వ్యక్తిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపిస్తున్నాడు అంటే ఉద్దేశం లేకుండా మాత్రం పంపించు. ఒకవేళ యాసావే కోపడ్డాడు, యాసావల్లే పారిపోయాడు కూడా పొరపాటు. అక్కడ ఆయనకు పని ఉంది, అక్కడ ఆయన ఏం చేయాలా? వివాహము చేసుకోవాల్సిన వాడే ఉన్నాడు. కనుక అతడు వెళ్ళగలడు. రెండో సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇస్సాకు యాకోబును స్థిరపరచుట. ఎలా స్థిరపరుస్తున్నాడంటే ఒక్కసారి చూద్దామండి. 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసిమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్యముగా చేసుకున్నట్లు. ఇప్పుడు వాగ్దానం ఏమవుతుంది? కంటిన్యూ అవుతుందండి. అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఈ యొక్క దేశాన్ని నీ సంతానమునకు అనుగ్రహిస్తానండి. ఆదికాండము 15వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనము, అలాగే 15వ అధ్యాయంలో కూడా అదే విషయం చెప్పాడు. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను, నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తాను.
అబ్రహాం గారు మాత్రం అక్కడ చెప్పలేదు. అబ్రహాం ఆ దేశంలో పరదేశిగానే ఉండిపోవాలా, కానీ ఆ దేశాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారని చెప్పారంటే నీ సంతానం అన్నాడు. 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తాడంటే 4వ తరం వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. కనుక అబ్రహాంకి ఏ విషయాన్ని అయితే చెప్పాడో అదే విషయాన్ని ఈరోజు ఇస్సాకు ఎవరు చెప్తున్నాడని యాకోబుకు చెప్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని అభివృద్ధి పరిచి అబ్రహామునకు ఇస్తానన్నటువంటి ఈ దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చేటట్టు నువ్వు జాగ్రత్త పడవలసిన వాడవై ఉన్నావు. కనుక నువ్వు దేవుని మాట చొప్పున ప్రవర్తించవలసిన వాడవై ఉన్నావు. కారణం ఏంటంటే ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలి. దానికి కండిషన్స్ అప్లై. బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక వాగ్దానాన్ని చేసినప్పుడు ప్రతిదానికి ఏముంటుందండి, ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే కనానీయుల దేశంలో ఉన్న కుమార్తెలు వివాహం చేసుకోకూడదు, అబ్రహాం సంతానం ఉన్నటువంటి వారినే వివాహము చేసుకోవాలా. ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకున్నట్టయితే నీ సంతానాన్ని వృద్ధి చేసి ఆ ఇస్తానన్న దేశాన్ని నీకు ఇస్తాడు అని చెప్పాడు. 4వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానములకు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా కానీ అతను దీవించి యాకోబును పంపివేసి. కనుక ఎలా స్థిరపరిచాడంటే అబ్రహామునకు వాగ్దానము చేయబడినటువంటి ఎంతగానో అక్షరాలు కనపడలేదు. ఓకే, వాగ్దానం చేయబడిన ఇప్పుడండి మరి అదే దేశమును స్వతంత్రించుకున్నట్లు స్వతంత్రించుకున్నట్లు నీవు ప్రవర్తింపవలను. అది దాని అర్థం. ఏదో చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ విషయానికి ఎవరికి అర్థమైందంటే విషయం యాసవుకి అర్థమైందండి అసలు సంగతి. ఇప్పటి వరకు మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి స్టోరీ ఒకటి ఉంటుంది. యాకోబుని చంపేయాలన్నటువంటి కోరిక ఎవరికి ఉందండి? యాసవు. ఎందుకు వచ్చిందండి కోరిక? జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడని, ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడని కోపం ఎవరికి? యాసవుకి. చంపేస్తానన్నాడు. చంపేస్తానన్నదానికి తల్లి ఎక్కడ పంపించేసింది? మానవ గారింటికి పంపించింది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అతడు మరలా ఆ దేశం నుండి ఈ దేశానికి వస్తాడు, యాసావునే కలుసుకుంటాడు. అప్పుడు యాసావు యాకోబుని చంపేశాడా? ఎందుకు చంపడు? పగ తీరిపోయిందా? ఆయన అనుకున్న పగ సాధించాడా? చూద్దామండి ఒకసారి అక్కడ సంగతిని ఆలోచన చేద్దాం. 5వ వచనం చదువుదామండి. యాకోబును పంపివేశాను. అతను పద్దనరాములో ఉన్న సిరియవాడకు బెతూయేలు కుమారులను యాకోబు ఏశావుల తల్లి యొక్క రెప్పగా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళాడు. ఇస్సాకు యాకోబుని దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతని దగ్గరికి పంపిననియు అతను దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టరాముడు కారని ఏశావు తెలుసుకున్నప్పుడు రైట్ అసలు విషయాన్ని అప్పుడు ఫైండ్ అవుట్ చేయగలిగాడు.
నేను చేసిన పొరపాటు ఏంటి? అని ఒక్కసారి వెనక్కి వెళ్ళాడు. చాలా క్షుణ్ణంగా చదువుకుంటే ఎక్కడ సీక్వెన్స్ పాడవదండి. ఆలోచన చేసుకున్నాడు, అసలు ఏంటి, ఎందుకు నన్ను దీవించలేదు అని ఒక్కసారి యాసావు ఆలోచన చేసుకుంటే యాసావునకు విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైందంటే, నా తండ్రి యాక్చువల్గా ఏదో తెలుసో తెలియకో ఎవరు దీవించాడు? యాకోబుని దీవించాడు. యాకోబు తప్పు చేశాడని నేను నా తండ్రి ఇద్దరం కూడా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు యాకోబుని పిలిపించి యాకోబుని దీవించి అతనికి విషయాన్నంతా చెప్పి నా మేనమామైనటువంటి లాభాన్ని ఇంటికి పంపించేస్తున్నాడంటే కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, నేను చేసుకున్నటువంటి వివాహం ఏదైతే ఉందో మొట్టమొదట అది నా తల్లిదండ్రులకు ఇష్టము కాదు, నా దేవుడికి కూడా అది ఇష్టము కాదు అనే సత్యాన్ని ఎవరు గ్రహించారంటే యాసావు గ్రహించాడు. ఓహో, నేను దీవించబడకపోవడానికి కారణం ఇదా? అందుకనేనా నా జ్యేష్ఠత్వం కూడా పోయింది అని మనసులో అతను నిర్ణయం చేసుకున్నట్టుగా కనపడుతుంది. వెంటనే ఆ తప్పును దిద్దుకోవడానికి అతను ఏం చేశాడంటే, సరే నా తండ్రి కుమార్తెలాగా చేసుకోవాలా, నా తండ్రికి పుట్టినోళ్ళే కదా వీళ్ళు కూడా అని చెప్పేసి గౌరవార్త వెళ్ళిపోయి ఇస్మాయిల్ పుట్టినటువంటి కుటుంబంలోంచి మరలా వివాహం చేసుకున్నట్టుగా అక్కడ కనపడుతుంది. అవునా? అంటే ఇప్పుడు యాసావు తను చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో ఆ పొరపాటుని గుర్తించాడా లేదా? నన్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ పొరపాటును గుర్తించవచ్చు, కానీ ఆ గుర్తించినటువంటి పొరపాటుని సరిగా సరి చేసుకోవాలి. కానీ యాసావు సరిగా సరి చేసుకోలేకపోయాడు. మనం కూడా అంతేనండి, పొరపాటు అని గుర్తిస్తాం కానీ సరిగా సరి చేసుకుంటామా అంటే సరిగా సరి చేసుకోం. ఉదాహరణకి సిగరెట్లు తాగడం తప్పు, మందు తాగడం తప్పు. డాక్టర్ గారు అంటారు మానేయాలండి అంటారు. సరే బాబు కొద్ది మాను, ఓ పెద్ద బాటిల్ తాగినోడివి ఓ చిన్న బాటిల్ తాగు, ఆ చిన్న బాటిల్ తాగినోడి ఇంకా కొద్దిగా తాగు అని చెప్పాడు అనుకోండి. అలాగే ఇన్ని సిగరెట్లు కాల్చేవాడివి కొద్దిగా కాల్చు, తర్వాత ఒకటి కాల్చు, తర్వాత క్రమేపీ మానేస్తాం. ఇలా ప్రాణం పోయింది అనుకోండి. 10 పెట్టెలు సిగరెట్ తాగినా, ఒక పెట్టె సిగరెట్ తాగినా రెండింటికి శిక్ష ఏంటంటే ఒకటే శిక్ష, నరకములో పడవేయబడుట కదా. ఒక ఎంత బాటిల్ తాగు, ఎంత బాటిల్ తాగు, ఎంత బాటిల్ తాగు, శిక్ష ఏంటంటే నరకములో పడవేయబడుట. ఇంకెందులో తిరగలేదు, పొరపాటుకి శిక్ష తప్పదు. కనుక డెసిషన్ ఎలా తీసుకోవాలనుకుంటే వెంటనే ఇతను డెసిషన్ తీసుకున్నాడు, తప్పని తెలుసుకున్నాడు, కానీ మంచి నిర్ణయం చేయలేకపోయాడు. ఎవరు? యాసావు. మనం అలాగా ఉండకూడదండి. ఇది తప్పు అని తెలిసిన క్షణాన్ని వెంటనే దిద్దుకోవాలా, వెంటనే సరిచేయబడాలా. అందుకే ఏమంటాడంటే పౌలు గారు, కృప విస్తరిస్తున్నదని పాపము యందు నిలిచియుందుమా అంటాడు. దేవుని కృప మన ఎడల విస్తరిస్తుందని చెప్పేసి పాపములో ఇంకా నిలిచి ఉంటావా? కారణం ఏంటంటే నీ మరణము నా మరణము తెలియదు. మాట్లాడుతున్నా ఇలా నేను అక్కడే చనిపోవచ్చు, కూర్చున్న మీరు అక్కడే చనిపోవచ్చు, చెప్పలేం. అయ్యో తప్పు అయిపోయింది అని అనేసి దాన్ని దిద్దుకోలేని స్థితిలో చచ్చిపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? తప్పు అయిపోయిందని చెప్పిన దాన్ని కూడా
అవకాశం లేదు. కనుక నేడు అనే సమయం ఎప్పుడైతే ఉందో అప్పుడే వెంటనే దిద్దుకోవాలా. దిద్దుకున్న మనము వెంటనే సరిచేయబడినటువంటి జీవితాన్ని ప్రారంభించాలన్నది యాసావును బట్టి మనం నేర్చుకోవలసినటువంటి నీతి. సరే, ఈయన ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చాక యాకోబు తన మామగారి ఇంటి దగ్గర జీవించినటువంటి జీవితకాలం ఎంత అంటే ఎన్ని సంవత్సరాలండి? యాకోబు పద్దనారాములో జీవించిన జీవితం 20 సంవత్సరాలు. ఆది కాండము 28 నుంచి 34 అధ్యాయాలు ఒకేసారి చూసేద్దాం. ఇందులో ఏమున్నది కనుక ఆ స్టోరీ చేసుకుంటూ మనకి క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇందులో ఎవరి స్టోరీ ఉంటుందంటే యాకోబు పద్దనరాములో జీవించిన జీవన విధానం. పద్దనరాములో ఆయన జీవించిన జీవన విధానంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? లేయా కోసం 7 సంవత్సరాలు ఉన్నాడండి. రాహేల్ కోసం 7 సంవత్సరాలు ఉన్నాడండి. మందల కోసం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 7 6 ఒకసారి చూడండి. కనబడలేదు సరిగా. ఆది కాండము 31వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దామండి. ఈ 20 ఏళ్ళు నేను నీ యొద్దను తిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేలు నేను తినలేదు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడని చెప్పాడు? 20 ఏళ్ళు. కనుక యాకోబు పద్దనారాములో లాబాను ఇంటి వద్ద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 20 సంవత్సరాల కాలం ఉన్నాడండి. 40 రోజులు కూడా క్లియర్గా ఇచ్చేసాడు. 20 సంవత్సరాల కాలం జీవించాడు. అందులో 7 సంవత్సరాలు ఎవరి కోసం ఉన్నాడండి? రాహేల్ కోసం, లేయా కోసం. ప్రేమించిన భార్య కోసం, రాహేల్ కోసం 7 సంవత్సరాలు, మందల కోసం 6 సంవత్సరాలు. 20 సంవత్సరాల కాలం మధ్యలో పద్దనారాములో జీవించాడు. చూద్దాం. యాకోబు యొక్క వంశావళి. యాకోబు యొక్క వంశావళి. ఈ పద్దనారాములోనే అతని వంశం విస్తరిస్తుండడం చూస్తాం. ఒక వ్యక్తి మాత్రమే పుట్టడండి. ఎవరండి అతను? బెన్యామిన్ ఎక్కడ పుట్టాడండి? బెన్యామిన్ ఎక్కడ పుట్టాడండి? అక్కడ పద్దనారాములో పుట్టలేదండి బెన్యామిన్. అక్కడ 11 మందే పుడతారండి. యూదా బెత్లెహేములో పుట్టిన వాళ్ళు ఎవరంటే బెన్యామినే పుడతాడు. బెన్యామిన్ పుట్టిన తర్వాత ఎవరు చచ్చిపోతారండి? రాహేల్ చనిపోతాడు. కనుక యాకోబు యొక్క వంశావళి గొప్ప బలి ఉంటుందండి.
యాకోబుకు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన క్లియర్గా వచ్చి చెప్తాడు. ఎవరితోటి? మరి మామగారితో. అయ్యా, నేను రాహేలును ఇష్టపడుతున్నాను, మరి రాహేలు నాకు ఇచ్చి వివాహము చేయండి అని. ఈయన అంటాడు, దాన్ని ఉందిలే, పర్వాలేదు, చేసుకోను. మామగారు కదా, మేనమామ చక్కగా ఒప్పుకున్నాడు. ఇతను కూడా నమ్మాడు. యాకోబు పేరు మోసగాడని ఇప్పుడు మామ చేతిలో మోసపోతున్నటువంటి అల్లుడిని ఇతను చదువుతాం. చక్కగా వివాహం జరిగిపోయింది. తీరా చూసేసరికి రాహేలు కాదు, లేయా భార్య. ఇదేటే మామయ్య ఎలాంటి పని చేసి పెట్టావు? నేను నిన్ను అడిగింది రాహేల్ని, మరి లేయనిచ్చి చేసేవాడి సంగతి అంటే ఆయన వాస్తవాన్ని వివరిస్తాడు. ఏమంటాడంటే, అయ్యా మరి పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి వివాహము ఎలా చేయమంటారు? కష్టం అని చెప్తారు. ఇదే సాంప్రదాయం ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతుంది కదా. పెద్దోళ్ళకి వివాహం చేయకుండా చిన్నపిల్లలకి వివాహం, రెండవ కుమార్తెకి వివాహం చేయడానికి మనం కూడా ఒప్పుకోరు. కొన్ని సందర్భాల్లోనే చిన్నపిల్లకి ఆయా పరిస్థితులు బట్టి అనారోగ్య కారణాలుగా లేదా కుటుంబాల్లో జరిగినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా జరిగితే జరగవచ్చేమో, కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ సాంప్రదాయం కానీ పెద్దవారు ఉంటుండగా చిన్నవారికి వివాహము జరగదు. ఒకవేళ జరిగింది అంటే దానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది అన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు ఎవరు చేసుకున్నాడని మొట్టమొదటి భార్య లేయా. రెండో భార్య ఎవరు చేసుకున్నాడు? రాహేల్. ఇప్పుడు ఈయనకి ఇష్టమైంది ఎవరు? రాహేల్ ఇష్టం. ప్రేమించినటువంటి అమ్మాయి. ఈవిడ పెళ్లి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఈవిడిని ఇష్టపడుతున్నావు కనుక అప్పుడు ఈవిడ మీద ఏం జరుగుతుంది? ప్రేమ దొరుకుతుంది. ఇది వాస్తవం. దేవుడు ఏం చేశాడంటే ఈవిడ గొడ్రాలు చేశాడు, ఈవిడికేమో పిల్లల్ని ఇచ్చాడు. చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 30 చదవండి. యాకోబు రాహేలు కూడా కూడెను. మరియు అతను లేయా కంటే రాహేలు బహుగా ప్రేమించి అతనికి మరి 7 కొలువు చేసింది. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భం తెరిచింది. రాహేలు గొడ్రాలై ఉండేది. లేయా గర్భవతి కుమారుడని యెహోవా నా శ్రమను చూసినాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేలు అని పేరు పెట్టు. ఆమె మరలా అంటే దేవుడు ఎప్పుడైతే లేయా యాకోబు దృష్టిలో చిన్న చూపు చూడబడిందో, చిన్న చూపు చూడబడినటువంటి లేయాను ఎవరు గౌరవించారు? దేవుడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టు. మనకి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఒక ఆలోచన ఉంటుంది. నన్ను మా అత్తగారు సరిగా చూడట్లేదు, మా మామగారు సరిగా చూడట్లేదు, నా భర్త నన్ను సరిగా పట్టించుకోవట్లేదు అనే ఆలోచనలు ఉంటాయి. సహజం అది. కారణం ఏంటంటే ఉన్న పరిస్థితులు బట్టి అలాగా అనిపిస్తూ ఉంటాయి. మనం అనుభవించవచ్చు కొన్ని సంగతులు. కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీ అత్త సరిగా చూడకపోయినా, నీ మామ నిన్ను సరిగా చూడకపోయినా, నీ భర్త నిన్ను సరిగా పట్టించుకోకపోయినా, నిన్ను పట్టించుకునే ఒక గొప్ప దేవుడు మనకున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అత్త సరిగా చూడట్లేదని, మామ సరిగా చూడట్లేదని, భర్త సరిగా చూడట్లేదని, కుటుంబీకుల్లో సరైనటువంటి వాతావరణం లేదని మనము పాపము చేయవలసినటువంటి అవసరత లేదు. మిమ్మల్ని నన్ను కాపాడేవాడు,
మిమ్మల్ని నన్ను గౌరవించేవాడు, మీకు నాకు సహాయం చేసేవాడు ఒకరున్నారు. అతడే మనం నమ్మిన దేవాది దేవుడు. రాహేలు ఇష్టపడ్డాడు, కానీ దేవుడు ఓహో ఇదా ఆమె చిన్న చూపు చూస్తావని చెప్పి రాహేలు గొడ్రాలు చేశాడు. లేయా గర్భాన్ని తెరిచాడు. లేయా గర్భంలోంచి ఎంతమంది వచ్చారంటే మొదటి వాడు ఎవరండి? రూబేన్. రెండోవాడు సిమియోను. మూడోవాడు లేవి. నాలుగోవాడు యోదా. ఐదోవాడు ఇస్సాకారు. ఆరోవాడు జబులూన్. ఒక అమ్మాయి కూడా పుట్టిందండి. అమ్మాయి పేరు ఏం పేరంటే దీనా. వాస్తవానికి కుమారులే లెక్కిస్తారు, కుమార్తెను లెక్కించరు. కనుక ఇది మీరు బాక్స్లో పెట్టుకోవచ్చు. 6 పిల్లలు పుట్టిన తర్వాత ఈమెకు గర్భం ఆగిపోదు. చూద్దామండి ఒకసారి. మళ్ళీ పుత్రదాక్ష అప్పల్లో వస్తాయి కదండి. 33 చూద్దామండి. కుమారుని కంటే నేను ద్వేషింపబడి అని 30వ అధ్యాయం అండి. యూదా అని పేరు పెట్టి 38లో యూదా 4 పుట్టేస్తారండి. తర్వాత రాహేలు తన యాకోబులకు పిల్లలు కనకపోవటం చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చెదనండి. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అని 39. లేయా తనను కానుక ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబుకు భారీగా స్టోరీ చదువుతున్నాడు. ముందు రెండవ చదువుతున్నాడు 30లో. యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా అతడు నేను గర్భఫలము ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని. అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగే ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారని చెప్పి తన దాసి అయిన బిల్హానతను భారీగా ఇచ్చింది. 4 పిల్లలు పుట్టిన తర్వాత లేయా గర్భం ఆగింది. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు పిల్లలు కావాలన్న కోరిక ఎవరికి వచ్చిందండి? రాహేలుకి వచ్చింది. రాహేలు గొడ్రాలు అయింది. ఇప్పుడు నాకు పిల్లలు కావాలా? ఓ నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. ఆవిడ దగ్గరేమో పిల్లలు పుడుతున్నారు, నాకేమో పిల్లలు లేరు అని గొడవ వేసుకున్నాడు. మీకు బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే స్త్రీలు ఎలా గొడవ వేసుకుంటారో మీకు బాగా తెలుసు కదా. కారణాలు వంకలు అలాగెట్టి పురుషులతో గొడవలు ఆడతారో మనకు బాగా తెలిసిన సంగతులే. ఇక్కడ కూర్చున్న స్త్రీలకు కూడా ఆ గొడవలు ఆడేవారు కనుక వాళ్ళకే తెలిసిన సంగతే. దీన్ని మనం బాగా వివరించాల్సినటువంటి అవసరం లేదు. ఏ చిన్న కారణం వచ్చినా వచ్చేస్తారు గొడవకి కదా. ఎవరు వచ్చారండి అలాగా? సారా అన్నది కదా, నా ఉసురు నీకు తగలకపోదు అని మొదలెట్టింది. అలాగే ఈవిడ మొదలెట్టింది, నాకు పిల్లలు లేరు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, పిల్లలేమో అక్కడ పడుతున్నారు అని మొదలెడితే ఈయన కోపం వచ్చింది. తను ప్రేమించినటువంటి భార్య మీద ఎవరు కోపం వచ్చింది? యాకోబు కోపం వచ్చి నేనేమన్నా ఇదా దేవుడికి ప్రతిగా నేను ఇచ్చేస్తున్నానా, దేవుడికి ఇవ్వలేదు అన్నట్టు మాట. అదే అక్కడ దాని అర్థం. నేను దేవుడికి ప్రతిగా అంటే మాటకు అర్థం ఏంటంటే నేను దేవుడే ఆవిడకి ఇచ్చాడు, నీకు కూడా దేవుడు ఇవ్వలేదు, దేవుడే నీకు ఇవ్వలేదు అనే స్థాయిని తీసుకొచ్చాడు. అప్పుడు ఈవిడ అంటది, సరే నాకు పుట్టకపోయారు, మళ్ళా వారసత్వం. ఏ వారసత్వం? అబ్రహాము వారసత్వం.
నా దాసితో పొమ్ము అన్నట్టు తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే, నాకు దాసి ఉంది కదా, నా దాసికి అని చెప్పి ఎవరి నుంచి పెళ్లి చేసిందండి? చదవండి. రాహేలు దాసి ఎవరండి? బిల్హా. బిల్హా నుంచి పెళ్లి చేసింది. బిల్హాకి పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నాలుగవ తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాడు. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. దాను ఒక వరుస చెప్పాలంటే 5వ అండి. దాను ఎన్నవాడు? 5వ. దాను తర్వాత మళ్ళా బిల్హాకి ఎవరు పుట్టారంటే చూద్దాం. 7వ రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచింది అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టాడు. నఫ్తాలి అని పేరు పెట్టింది. అప్పుడు మళ్ళా లేయాకి వచ్చింది. చూద్దాం. అంటే దాసికి పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు దాని పుట్టకపోయినా ఎవరికి వచ్చారు పిల్లలు? దాసికి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? దాసి మీద వెళ్ళిపోతాయి. నా మీద ప్రేమ తగ్గిపోదు. ఈ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు. అందుకే దేవుడు మన కాలానికి వచ్చేసరికి ఏకపత్ని పురుషుని చేశాడు. ఇంతంత పోరు కాదండి అన్నట్టు, అంత పోరు భరించలేమండి. ఎంత గొడవలు జరుగుతాయంటే ఇద్దరు భార్యలు కలిగి ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఉపపత్ని కూడా ఉండకూడదండి. ఆ పోరు అంతంత పోరు కాదు, ఆ సమస్య అంతంత సమస్య కాదు. ఈ పిల్లల దగ్గర వచ్చేసరికి ఆ సమస్య తెలిస్తే అయ్యో బాబు ఎలా ఉంటుందో అనిపిస్తుందండి. ఒకసారి చదవండి. ఇక్కడ స్టోరీ ఏముంటుందంటే 9వ చూద్దామండి. 8. లేయా తనకు కానుపుడు చూసి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చింది. ఏ ఆవిడకే దాసి ఉందా? నాకు లేదా? నాకు నా దాసిని కూడా నువ్వు చేసుకొని చెప్పి తీసుకొచ్చి ఇంకో భార్య చేసింది. ఎవరండి ఆవిడ పేరు? జిల్పా. ఈ అండర్లైన్ చేసిన వాళ్ళు దాసీలు, అండర్లైన్ చేయని వాళ్ళు భార్య. యాకోబు పని బాగుందా? మీరు కూడా చూడండి, మరి మేడం గారిని అడగండి. మరి అంతే కాదు, మరి అతను పర్మిషన్ అండి, వితౌట్ పర్మిషన్ కాదు. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది. ఏ పేరు పెట్టిందండి? గాదు. తర్వాత ఎవరికన్నదండి? లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆశీర్వాదం. అంటే ఈవిడేమో ఈవిడి చేసి వీళ్ళిద్దరిని కన్నది, ఈవిడేమో ఈవిడి పెళ్లి చేసి వీళ్ళిద్దరిని కన్నది. అయినా వీడికి ఇంకా పిల్లలు లేదు. అప్పుడు మరలా ఈ రూబేన్ అనేవాడు పొలంలో పనిచేస్తూ పుత్రదాత వృక్ష ఫలాలని ఉండేవట. ఇప్పుడు కూడా నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఈ వైద్యాలకు పరిగెడుతున్నారు పిల్లలు లేనటువంటి వారు. అప్పటి కాలంలో ఆ చెట్టు ఉండేదట. ఆ పళ్ళు తీసుకుని వచ్చి కొన్ని తన తల్లికి ఇచ్చాడట. ఆ పళ్ళు తిని మరలా ఆమె యాకోబుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆ విషయం రాహేలు తెలుస్తుంది. రాహేలు వచ్చి అంటది, అక్క
నీకు కొంతమంది 4 పిల్లలు పుట్టారు, నీ దాసికి పిల్లలు పుట్టారు, నా దాసికి 2 పుట్టారు, అసలు నాకు పిల్లలే లేకుండా పోయారు. ఆ పుత్రదాత వృక్షంలో ఆ పళ్ళు నాకు కొన్ని ఇవ్వన్నప్పుడు లేయ మాట్లాడుతుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఏ అసలు అతను ఎవరు భర్త? నా భర్త, నేనే మొదటి భార్య. నా భర్త నువ్వు ప్రేమించావు కనుక నీ కోసం అతను ఇష్టపడి మళ్ళా కొలువు చేసి నేను పెళ్ళి నా భర్తను తీసుకున్నావు, సరిపోదా ఇంకా నా పుత్రదాస ఈ కూడా తీసుకొని ఇంకా నువ్వు ఇచ్చేయాలనుకున్నావని. అంటే ఆ పోరు చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటాయి అంటారు ఆ మాటలు. కష్టంగా ఉంటుంది. సులువుగా అనిపిస్తాయా? సులువుగా అనిపించదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగా మరలా ఏం చేయబడుతుందంటే ఆ పుత్రదాత వృక్ష ఫలాలు తిని మరలా పిల్లలకి అంటుందండి. 16 చదవ. సాయంకాలం ముందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతను ఎదుర్కొని పోయి, నీవు నా ఎదురు రావాలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటెనని చెప్పింది. కాబట్టి నా రాత్రి ఆమెతో శయనించాను. దేవుడు లేయమని విని కనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనింది. లేయా, నేను నా పెనిమిటికి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకుని అతనికి ఇస్సాకారుని పేరు పెట్టింది. అనేవాడు లేయా పుట్టినటువంటి వాళ్ళు 5వ ఈ జీనియాలజీలో 9వ. తర్వాత అండి లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కలిగింది. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతులకు దయచేసును, నా పెరిమిటి 5 కుమారులు కలిగి ఉన్నాను కనుక అతడికను నాతో కాపురం చేయను అనుకుని అతనికి జేబులను అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె కుమార్తెని కలిగి ఆమెకి దేనాన్ని పేరు పెట్టింది. 22వ వచనం. ఇలాగా లేయా ఎంతమంది పిల్లలకు అన్నదండి? 6 పిల్లలకు. లేయా యొక్క దాసి ఎంతమంది పిల్లలకు అన్నదండి? 2 పిల్లలకు అన్నది. రాహేలు యొక్క దాసి ఎంతమందికి అన్నదండి? 2 పిల్లలకు అన్నది. అప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే ఇప్పుడు ఏడుగురు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏడుగురు జ్ఞాపకం చేసుకొని అప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెలుస్తాడు. అప్పుడు రాహేలు ఒక కుమారుడు అంటారు. చదవాలి కదా. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచింది. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ దేవుడు నా నింద తొలగించిన అనుకుని మరియు ఆమె యెహోవా మరొక కుమారుడు నాకు దయచేయను అనుకుని అతనికి యేసేపు అని పేరు పెట్టింది. అతనికి ఏం పేరు పెట్టిందండి? యోసేపు అని పేరు పెట్టింది. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి సెన్స్ ఏంటంటే, సరే ఫోన్ అవ్వదండి, ఫోన్ వస్తుంది కనుక ఎవరు బాగా ఇష్టమైన కుమారుడు బాగా గుర్తుపెట్టుకోండి. తనకు ప్రియమైనటువంటి భార్య ఎవరండి? రాహేలు పుట్టిన మొట్టమొదటి కొడుకు ఎవరండి? చాలా ఇష్టం. కనెక్షన్ కరెక్ట్గా సరిపోయిందా లేదా? యోసేపునకు రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు యోసేపు. బాగా మనం కూడా అంతేనండి, మనకి ఇష్టమైతే ఏమైనా చేస్తాం, ఎంతైనా ప్రేమిస్తాం. అతడు రాహేలుని ఎంతగా ప్రేమించాడో యోసేపుని అంతగానే ప్రేమించాడు. ఇష్టమైనటువంటి కుమారుడు అన్నాడు, అందుకే యోసేపు. ఆయన బట్టలు కుట్టించేటప్పుడు కూడా ప్రత్యేకమైనవే కుట్టించేవాడట. అతను చూడటం కూడా ప్రత్యేకంగానే చూసేవాడట. దేవుడు యోసేపు యొక్క క్యారెక్టర్ని చూసి దేవుడు యోసేపును బాగా దీవించాడు. ఆ సంగతిని మనం ముందుకి చూస్తాం. తర్వాత యోసేపు పుట్టిన తర్వాత అంటే ఎంతమంది పిల్లలు పుట్టేశారండి? ఇప్పుడు 7-11 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. ఇప్పుడు యాకోబులకు దేవుడు ఒక విషయం తెలియజేస్తాడండి. ఏ విషయాన్ని తెలియజేస్తాడంటే,
ఆదికాండము 30వ అధ్యాయము 31వ అధ్యాయం 3వ వచనం అండి. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుకు చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలుగునంపి వారితో ఇట్లను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద మొన్న లేదని నాకు కనబడుతుంది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిందని మీకు తెలిసేది. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను. అయినను దేవుడు వద్దాడు అంటే ఏమంటాడంటే, నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి నీవు అతనికి చేసిన వాటిని అతను మరుచు వరకు లాభాల వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను. అంటే లాభాల వద్ద ఉండడానికి అతడు కొంతకాలమే పరిమితి చేయబడ్డాడు. అంతే తప్ప లాభాల వద్ద అతను శాశ్వతంగా ఉండే అవకాశం అయితే యాకోబులకు లేదు. కనుక లాభాల వద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 20 సంవత్సరాల కాలం మాత్రమే ఉన్నాడు. 20 సంవత్సరాల కాలంలో అతడు యాకోబు చెప్తాడు, నన్ను ఒక్కసారి కాదు మీ తండ్రి సుమారు 10 సార్లు మోసం చేశాడు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి కూడా అక్కడ ఉంటుంది. ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు పురుషులు పోయి కొన్ని లోపాలు చేస్తాం. లోపాలు ఏంటంటే మనమే ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ యాకోబు అలా చేయలేదు. పురుషుడు శిరస్సే, పురుషుడు అధికారే, పురుషుడే అన్ని చేసుకోవాలి. కానీ భార్యకి చెప్పకుండా చేయమనుందా? నువ్వు అధికారివే, నువ్వు శిరస్సువే, నీ మాట చెప్పినా ఆవిడ నడవాలా. కానీ ఇద్దరు జీవమును కృపావరములో పాలిభాగస్తులు కనుక ప్రతి విషయాన్ని ఆవిడకి అర్థమైనట్టు చెప్పగలిగి ఉన్నారు. ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి పని అదే. ఎప్పుడైతే దేవుని చేత ఆజ్ఞాపించబడుతున్నాడో, అబ్బాయి నీ టైం అయిపోయింది, నువ్వు నీ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలి, నీకున్న టైం పీరియడ్ అయిపోయింది, నువ్వు నీ స్వదేశానికి వెళ్ళిపోవాలి అని దేవుడి చేత ఎప్పుడైతే యాకోబు ఆజ్ఞాపించబడ్డాడో, యాకోబు వెంటనే మూటముడి సరిదేసి పదం పోగా మన ఇంటికల్లా పొలంలోకి ఎవరు పిలిపించాడంటే తన 2 భార్యలను పిలిపించాడు. వారితో ముచ్చటిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. పరిస్థితిని సవివరంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. మనం కూడా మనకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో, మనం ఎలా ఉండాలని అనుకుంటున్నామో, చాలామంది అన్వయింపు కోణంలో చూసుకున్నాను. భర్తలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, నా భార్య ఎలా ఉంది, నా మాట వినట్లేదండి, ఎంత చెప్పినా సరే వినట్లేదండి, బ్రదర్ ప్రార్థనకు రాదండి, అది చేయదండి, ఇది చేయదండి, అలా చేయదండి, ఇలా చేయదండి అని చాలామంది మనసులో అనుకున్న వాళ్ళు కొంతమంది, బయటికి చెప్పినటువంటి వారు కొంతమంది, ఇతరులతో ఆ విషయాల్ని పంచుకున్నటువంటి వారు కొంతమంది ఉంటారు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీ భార్యతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నావా? నీ భార్యతో నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను
ఇది మన పరిస్థితి, ఇది మన కుటుంబ పరిస్థితి, ఇది మన బంధువుల తాలూకా పరిస్థితి, ఇది మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. మరి మనం ఎలా ఉండాలని అనుకుంటున్నాం అని ఎప్పుడైనా మన భార్యలతో మనం కూర్చొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నావో అవి మనకి బాగా మనం అనుకునే స్థాయికి వాటిని మలుచుకోగలుగుతాం. యాకోబు ఎప్పుడైతే ఆజ్ఞాపించబడ్డ వాళ్ళు పిలిచి అంటున్నాడు, ఇదిగో మీరు తండ్రి చేసినటువంటి కార్యక్రమం, నేను 20 సంవత్సరాలు మీ తండ్రి దగ్గర కొనుగొన్నాను, సుమారుగా 10 సార్లు మీ తండ్రి నన్ను జీతం మార్చాడు, ఇన్నిసార్లు నన్ను మోసం చేశాడు. సో ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మరి ఏ సంగతి? ఇప్పుడు నేను గట్టి పట్టు కూర్చుంటే పరిస్థితి బాగు. అంటే వాళ్ళకి ఏమైంది ఈ విషయం అంతా? అన్ని జాగ్రత్తగా తన తండ్రి చేసినటువంటి పొరపాటు, తన భర్తని అవమానించిన తీరి, దేవుడు అతను పిలుచుకున్న పిలుపు, ఈ విషయాలన్నీ లేయాకి రాహేలునకు విషయం కంప్లీట్గా అర్థమైనప్పుడు ఇక ఇతడు ఇక్కడి నుంచి ప్రయాణం. కానీ ఇతనికి ఏముండిపోయింది భయం? యాసావు మార్పు చెందాడనే సంగతి యాకోబునికి తెలుసా? యాసావు ఎప్పుడు మార్పు చెందాడు? ఎప్పుడైతే యాకోబు పద్మనారాంకి వచ్చేసాడో యాసావు అప్పుడే మార్పు చెందాడు. అద్భుతమైనటువంటి క్యారెక్టర్ యాసావు. తప్పు చేసిన వాడే, పొరపాటు చేసిన వాడే, కానీ విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు. రైట్, పొరపాటు ఇది, నేను ఇలా తప్పు చేశాను. అప్పుడు తన సహోదరుడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కౌగులించుకొని మాట్లాడుకున్న మాట ఏదైతే ఉంటుందో అది పిక్చరైజేషన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. తన సహోదరత్వం, కుటుంబం వేయడం ఉన్నటువంటి ప్రేమానురాగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటాడో, అన్నా నీకోసం అన్నీ నేను పంపించానంటే ఇవేమి నాకొద్దు, నువ్వు వచ్చేసావు నాకంతే చాలు, దేవుడు నన్ను కూడా బహుగా దీవించాడు అంటాడు యాసం. ఆ రిలేషన్ ఏదైతే ఉందో చాలా బాగా కాపాడుకున్నాడు. మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి సంగతి, మన కుటుంబీకులతో మనకున్నటువంటి సత్సంబంధం. ఏమండి, యాసావు కాళ్ళ మీద పడి క్షమించు అని అంటే యాకోబునకు చిన్నతనం ఏమైనా అయిపోయిందా? ముందెవరు పంపించాడట? అద్భుతమైన టెక్నిక్, పిల్లల్ని భార్యల్ని పంపించాడు. మనసుకు అయిపోతుంది కదా ఎవరికైనా. తమ్ముడు పిల్లలను చూసేసరికి విషయాలు బాగా పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం సరిగా కాకపోయినా మన బిడ్డలను బట్టైనా రాము. ఒకసారి ఇది మా వంశం అనుకుంటారు, టెక్నిక్ ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో మనం అలాంటి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలండి. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతాయి. మనం విధేయత కలిగినటువంటి వారు ఉండే అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఈయన తిరిగి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చేయాలా? అక్కడికి వచ్చేయాలి, తండ్రి దగ్గరికి వచ్చేయాలి. ఇక్కడ ఈ మధ్యకాలంలో విషయం జరుగుతుందండి. అతడు పద్మనారాంకు వెళ్ళేటప్పుడు యాకోబునకు ఒక దర్శనం వస్తుంది. అక్కడ అతడు ఒక బలిపీఠాన్ని కడతాడు కదా. అదే విషయాన్ని మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు అదే విషయం జరుగుతుంది. దీన్ని చాలామంది ఏమన్నారంటే ఇది ఒక పెద్ద చరిత్ర అని, అదే సంఘం అని,
సంఘమని, బేతేలు అంటే దేవుని మందిరమని, అది దేవుడు అప్పుడే ఏర్పాటు చేశాడని, అక్కడే యెరూషలేము దేవాలయము కట్టబడిందని, అక్కడే దేవుని యొక్క సంఘము స్థాపించబడిందని, అక్కడ యాకోబునకు చూపించింది దేవుని యొక్క సంఘమని ఇలాగ చెప్పే బోధకులు ఉన్నారు. సంఘము యెరూషలేములో ప్రారంభించబడుట అనేది వాస్తవం. యెరూషలేములో ప్రారంభించబడింది, అక్కడి నుంచి అది విస్తరించింది అంతే. అది దేవుని యొక్క ప్రవచనం, అది నెరవేరింది అంతే తప్ప బేతేలులో అదే సంఘం మాత్రం కాదనే సంగతిని బాగా జ్ఞాపకము చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవాలయం ఉంటుండగా సంఘం స్థాపించబడిందా? బాగా గుర్తుపెట్టు, కొన్ని సంగతులు ఆలోచించండి. దేవాలయం ఉంటుండగా, యాజకులు ఉంటుండగా, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన జరుగుతుండగా భూమి మీద సంఘం స్థాపించబడిందా, లేదా అవన్నీ తీసేసిన తర్వాత సంఘం స్థాపించబడిందా? బ్రదర్ మీరు చెప్పొచ్చండి, మీరే. తీసిన తర్వాత సంఘం స్థాపించబడింది, అవునా కాదండి? అక్కడ దేవాలయం ఉందండి, ఆ దేవాలయంలో వీళ్ళు వెళ్ళి కూడుకున్నారండి. అక్కడ దేవాలయం ఉంది, వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే పెంతుకొస్తేనే పండుగ ఆచరించినందుకు వచ్చారండి. సుమారుగా 17-18 ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి యూదులండి. వారందరూ ఎందుకు వచ్చారంటే అక్కడికి పెంతుకొస్తేనే పండుగని ఆచరించినందుకు వచ్చారండి. అంటే ఇప్పుడు దేవాలయం ఉందా? ఆరాధన విధానాలు ఉన్నాయా? అవి ఉంటుండగానే సంఘం స్థాపించబడిందండి భూమి. ఎప్పుడైతే సంఘం స్థాపించబడిందో ఆ ఆరాధన చూస్తున్నటువంటి ప్రజలు, ఆ పండుగ ఆచరిస్తున్నటువంటి ప్రజలు అది తప్పు అని తెలుసుకొని ఆనాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము 3000 మంది బాప్తిస్మము తీసుకొని దేవుని రాజ్యం అనే సంఘములోనికి చేర్చబడ్డారు. యూదులు అప్పుడు 3000 మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి సంఖ్య విస్తరించుకుంటూ వెళ్తుంది. 5000 మంది తర్వాత అలాగా. కనుకనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజ మందిరాలకి పౌలు గారు వెళ్ళి దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తును గూర్చి ప్రకటిస్తూ తర్కించాడు. అబ్బాయి, సమాజ మందిరం అనేది తప్పు, సమాజ మందిరం ఆరాధన అనేది తప్పు, దేవుని రాజ్యము సంఘం అనేది వాస్తవం, యేసుక్రీస్తు అనేది వాస్తవం, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలా, ఈ ఆరాధనలు 3 ఉంటారు, పాపక్షమాపణ పొందాలంటే వాడు యూదుడేమి, గ్రీసు దేశస్తుడేమి, అన్యుడేమి, అందరూ ఈ దేవుని రాజ్యమైన సంఘంలోనికి, ఈ క్రీస్తు సంఘంలోనికి రావాలా అనే సత్యాన్ని ఎక్కడికి వెళ్ళి బోధించేవాడు అంటే సమాజ మందిరాల్లోనికి వెళ్ళి బోధించేవాడు. ఇష్టపడినటువంటి వారందరూ ఒప్పుకునేవారు, ఇష్టం లేనటువంటి వారితోటి బయటకు వచ్చి ఈ ఇష్టపడ్డవారు ఈయన కలిపి సువార్త పని చేసి ఆ ప్రాంతాలన్నిటినీ సంఘములతోటి సువార్త పని చేసి నింపారు. కనుక అది ఎప్పుడు పూర్తిగా పోయింది అంటే 70వ సంవత్సరం. ఇంక దేవాలయం లేదు. సంఘం స్థాపించబడి 33 అంటే ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది? సుమారుగా ఇంకొక 37 సంవత్సరాలు. ఆ చరిత్ర బాగా తెలిస్తే
అసలు సంఘము ఎంత పటిష్టంగా పనిచేసిందో అర్థమవుతుంది. యూదులు క్రైస్తవులకు ఎంత వ్యతిరేకమైనటువంటి వారుగా పనిచేసే వారికి అర్థమవుతుంది. మొదటి శతాబ్దం కాలపు క్రైస్తవుల యొక్క విధానం ఆ చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతాయి. రెండూ కొనసాగుతున్నాయి. రెండూ కొనసాగుతున్నటువంటి రోజుల్లో 70s దగ్గరికి వచ్చేసరికి దేవాలయం పూర్తిగా పోయింది, సమూలనాశనం అయిపోయింది. మొదటి శతాబ్దంలో 70 దాటిన తర్వాత పరిస్థితులు వేరు. ఎంతవరకు అంటే 70 నుంచి సుమారుగా 300వ శతాబ్దం వరకు వీరు విస్తరించినటువంటి విధానం వేరు. మరలా 3వ శతాబ్దం నుంచి మరలా ప్రార్థన ప్రారంభమైంది. 6వ శతాబ్దం వచ్చేసరికి పూర్తిగా పతనమైంది. 6వ శతాబ్దం యొక్క అని ఇందాక మనం చదువుకున్నాం. అక్కడ సిరియా వాడైన లాబాను, ఇశ్రాయేలీయులకి సిరియన్స్కి మధ్య అణిచివేత, ఆ యుద్ధాలు ఇవన్నీ సంఘ చరిత్రకు వచ్చినప్పుడు చెప్పుకోవాలి. ఇద్దరు ఒకే కుటుంబం. యాకోబు పిల్లలు ఎవరు? ఇద్దరు భార్యల తాలూకా పిల్లలు యాకోబు పిల్లలు. సిరియన్లు ఎవరు? లాబాను తాలూకా వారు. అంటే ఒకే కుటుంబకులు, దయాదులు పోరు. ఆ అణిచివేతలో చాలా విషయాలు జరిగాయి. సిరియన్ అణిచివేతలో, ఆ సిరియన్ అణిచివేతలోనే అపోకలిప్టిక్ అనే సాహిత్యము విరివిగా ఉపయోగపడింది. కనుక ఇది మనం చరిత్రలో చెప్పుకుంటాం. ఇక్కడ విషయం ఏంటంటే మరలా ఇతను ఇప్పుడు ఎక్కడ తిరిగి వస్తున్నాడండి? ఎక్కడికి వచ్చేస్తాడండి? తండ్రి ఇంటికి వచ్చేస్తాడు. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి స్టోరీలో చూద్దాం. 31వ అధ్యాయం 22 నుంచి 55 వచనాలు ఒకేసారి చదవగలం. 31వ అధ్యాయం 22 నుంచి 55 వచనం వరకు. యాకోబు పారిపోయిన 3వ దినమున లాబాను తెలుపబడింది. అతను తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంతా దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండల మీద అతన్ని కలుసుకొని ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. లాబాను యాకోబును కొనడు. యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొని ఉండెను. లాబాను అతని బంధువులలో గిలాదు కొండ మీద గుడారం వేసుకొని. అప్పుడు లాబాను యాకోబుతో, నువ్వేమి చేసేటివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనుక్కోవాలనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ? సంభ్రమతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకునిగా పిచ్చి పట్టి ఇట్లు చేసేటివి. మీకు హాని చేయుటకు నా చేతనవును. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకుము, జాగ్రత్త సుమని నాతో చెప్పాను అన్న. భార్యలో పిలిచాడు, మీ నాన్న ఇంత మోసపోడు, నా జీతం మార్చాడు, నాకు సెలవు అయిపోయింది, నేను వెళ్ళిపోదాం అన్నాడు. భార్యను తీసుకొని తన బిడ్డలు తీసుకొని అతడు ప్రయాణం అయిపోతున్నప్పుడు విషయం తెలుసుకున్నటువంటి లాబాను ఏం చేశాడు? మన దగ్గర నుంచి పోతున్నాడా? 2 సంవత్సరాలు కొలుగున్నాడు. 2 సంవత్సరాలు కొలుగుండటంలో ఒక సంగతి జరుగుతుంది. యాకోబు దీవించబడతాడు, లాబాను ఇప్పుడు లాబానికి అది ఇష్టం లేదు.
ఇతను తరిమి అవసరమైతే ఇతను యుద్ధం చేసైనా సరే మరలా తెచ్చి ఉంచుకోవాలనుకున్నాడు. కానీ దేవుడు లాభానికి హెచ్చరించాడు, అబ్బాయి జాగ్రత్త, నువ్వు మంచి మాట్లాడద్దు, చెడు మాట్లాడద్దు, గమ్మున చూసుకున్నావు. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని కాపాడే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు. మంచి మాట వాడాడు, నీ శత్రువులు ఎదుటి నేను నీకు భోజనమును సిద్ధపరచదు అన్నాడు. మనం నమ్మగలిగితే, మనం ఆయన మాట చొప్పున ఉండగలిగితే ఈ విషయాలన్నీ మనకు జాగ్రత్తగానే అర్థమవుతాయి. మనం అనుకుంటాం దేవుడు మన పక్షం నుండి ఎలా సహాయం చేస్తాడా అని ఎలాగైనా సహాయం చేస్తాడు. యాకోబుతో చెప్పలేదు, నేను లాభాల దగ్గరికి వెళ్తానండి, కానీ లాభాల దగ్గరికి వచ్చాడు. లాభాలకు చెప్పాడు, వార్నింగ్ ఇచ్చినట్టు, నువ్వు ఆయనతోటి మంచిగాని చెడుగాని మాట్లాడడానికి లేదు అన్నాడు. లాభాలు వచ్చి యాకోబునికి ఆ విషయం చెప్తున్నాడు, ఈ దేవుడు చాలా గొప్పోడు, నీ గురించి నాకు విషయము తెలియజేసింది. అదే దేవుడితో అనుకుంటాం. మనకు కాపాడే దేవుడు మనకి ఎంతటి సహాయాన్నైనా చేస్తాడన్న సంగతి అలాంటి విషయాల్లో తెలుస్తుంది. అంత సాక్షాత్తు చూడండి, నీ దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడయ్యా. అబ్రాహాం కూడా అదే సంగతి జరుగుతుంది కదా. ఆ రాజుగారికి వెళ్ళి, ఆయన ఎవరు? దేవుని ప్రవక్త, నీ గురించి కావాలంటే ప్రార్థన చేస్తాడు, అతని భార్యని విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. అందుకే అబ్రాహాం దగ్గరికి వచ్చానంటాడు, నీ దేవుడు చాలా గొప్పోడు, నువ్వు చాలా గొప్పోడివి, నీతో మేము ఏం చేయాలనుకున్నావు? ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం, నువ్వు సామాన్యుడివి కాదు అన్నాడు. యాకోబు నువ్వు లాభాన్ని అదే విషయం చెప్తున్నాడు, నీ దేవుడు చాలా గొప్పోడు, నీతో ఏ విషయం, నీతో గొడవ తగాదా అసలు పెట్టుకోవద్దాడు. ఒకవేళ పెట్టుకుంటే ఇప్పుడు తగాదా ఎవరితోటి? ఇది మాత్రం బాగుంటుంది. తగాదా రాజ్యమాడేవాడు దేవుడు, మన కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం, పోలీస్ స్టేషన్ పారిపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు, పెద్దల మధ్య తగులు పెట్టాల్సిన అవసరం మనకి అంతకన్నా లేదు. నిన్ను నన్ను కాపాడే దేవుడు, నీకు నాకు సహాయం చేసే దేవుడు, ఆయన మాట చొప్పునుంటే మనకు న్యాయం తీర్చే దేవుడు. మనం అనుకోవచ్చు న్యాయం జరగదేమోనని, ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో తిరుగులేదు. ఎందుకంటే ఆయన కన్ను కునుకను నిద్రపోదు, ఆయన ప్రజల పట్ల ఆయన అలా పరిశీలన చేస్తూనే ఉంటాడు. ఆయన తండ్రి స్థానం, యజమానుడు, సహాయం చేసేవాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక యాకోబుని గురించి లాభానికి చెప్పాడు, లాభాన్ని అదే విషయం చెప్తున్నాను. నేను నువ్వు నాకు చెప్పేసి ఉంటే భలే ఉన్నాయా, ఓహో సంబరాలతో వీటితో పెద్ద హడావిడితో పంపిద్దును, నువ్వు ఇలా సైలెంట్గా వచ్చేసావు అని నీ మీద నాకు కోపం ఉందా, కానీ ఏం చేయలేదు. కోపం ఉంది కానీ నేనేం చేయలేదు, నిస్సహాయం. కారణం ఏంటి తెలుసా? నేను నీకు అడ్డుకోలు వేసేసింది దేవుడు. ఇప్పుడు నీతో కానీ గొడవాడితే నేను నీతో కాదు గొడవ, ఎవరితో ఆడాలా? దేవుడితో. ఈ విషయము ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఒక క్రైస్తవుడి మీదకి దండెత్తి వచ్చినా, ఏం జరిగినా వారి పక్షాన దేవుడు ఉన్నాడు, వారు గొడవాడరు, కానీ వారి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. రోషం కలిగినటువంటి దేవుడు అనేటట్టుగా మనం ఉంటే ప్రజలు ఖచ్చితంగా భయపడతారు. కానీ మనం అవకాశం దేవుడికి ఏమో, మనమే అన్ని గొడవలు ఆడేస్తాం, మనమే అల్లర్లు చేసేస్తాం, అవసరమైతే మనమే అన్ని కార్యక్రమాలు చేసేస్తాం. అప్పుడు ఆడే ఉంటారంటే ఇల్లు మళ్ళాటి వాళ్ళే అనుకుంటాం. దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందుకే అంటాడు, ఆయన ఒకటే రీతిగా ఉన్నవాడు, ఆయన మాట మారదు,
స్వభావము మారదని తిమోతి పత్రికలో చెప్పాడు. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయడు. నీకు సహాయం చేయాలంటే ఖచ్చితంగా సహాయము ఎక్కడి నుంచైనా చేసుకుంటూ వస్తాడు. మామ దగ్గర నుంచి పారిపోతున్నాడు, మామకే వార్నింగ్ ఇచ్చాడు. మామ తగ్గుతున్నాడు, కొండ మీద గొడవలు వేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయాడు, జనాలు వేసుకొని మామకు వార్నింగ్ ఇచ్చాడు. మామ వచ్చాడు, నేను నూరా కిందకి చదవండి. ఇంకా నీ తండ్రి ఇంటి మీద బహువాంచి కలవాడు వెళ్ళి కోరిన వెళ్ళుము, నా దేవతలను దొంగిలించదు అనగా యాకోబు నీవు బలవంతంగా నా ఎదురు నీ కుమార్తెను తీసుకుందేమో అనుకుని భయపెడుతుంది. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతకి నీ దాన్ని తీసుకున్న లాభాలతో చెప్పింది. రాహేల్ వాడిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. బాగా విషయం గుర్తుపెట్టుకోండి. భ్రష్టత్వానికి ఎక్కువ కారణాలు అలాంటివి. తర్వాత కాలంలో ఉన్నటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరండి? భార్య. బాధపడకండి, ఓపెన్గా చెప్తున్నాను. క్రైస్తవులే పర్వాలేదు, ఏ పిల్లనైనా వివాహం అందరూ క్రైస్తవులే కదండి, అందరూ ప్రభువు బిడ్డలే కదండి. అన్యులు చేసుకోవద్దున్నారు కానీ క్రైస్తవులు చేసేసుకోవచ్చు కదా అంటారు. ఒక 7th డే వాడికి మన అమ్మాయిని ఇచ్చేసాం, వివాహం చేసాం. ఇప్పుడు ఆవిడ తన భర్తకు లోబడాల్సిందే ఉంది, తన కుటుంబాన్ని ప్రేమించాల్సిందే ఉంది, తన అత్తమామల్ని గౌరవించాల్సిందే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తను శనివారం ఆరాధన చేయాలి. మన బరువు కూడా దించేసుకున్నాం, పెళ్లి చేయాలి కనుక కట్నాలు కానుకలు ఇచ్చి ఏదో మన బరువు మనం దించేసుకున్నాం. ఇప్పుడు ఆమె విశ్వాస జీవితం, ఆమె ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? ఈమె వాక్యం తెలిసిందే, భర్తను మార్చుకొని కుటుంబాన్ని మార్చుకొని ఆ స్థాయి జరిగితే మంచిదే, తప్పులేదు. జరుగుతుంది అంటారా? చెల్లుబాటు అవుతుంది అంటారా? కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఆమె విశ్వాస జీవితము నాశనం అయిపోయింది. లాభాలను యాకోబు మీద వేసినటువంటి నిందనే. తీసుకుపోతే తీసుకుపోయాడు, నీ భార్య నీ పిల్లలు నీ ఇష్టం, మరి నా దేవతలు ఎందుకు తెచ్చేసుకున్నావు? ఈయన దేవుడేమో వేరు, వాళ్ళు పూజించే దేవతలు వేరు. ఎవరు తెచ్చేసుకున్నారట సీక్రెట్గా? ఆడవాళ్ళు. విశ్వాసం పాడైపోవాలి, భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మతశాఖ అమ్మాయిని చేసుకున్నాం పోనీ అనుకుందాం, అమ్మాయి మన పిల్లవాడి కంటే గట్టిగా అయింది అనుకోండి, ఏమవుతుందండి? తిరిగి ఈడు మారేస్తాడు, మన సంఘానికి ఆరాధన మారిపోతుంది, ఈడు మారిపోతాడు. రెండూ తప్పే. దేవుడు అసలు వివాహ వ్యవస్థలో ఎవరు మహిమపరచబడాలి? మొట్టమొదట దేవాది దేవుడు మహిమపరచబడాలి. కనుక క్రైస్తవ సమాజం, క్రైస్తవ సమాజంలో క్రీస్తవ సహోదరులు వారు వెతుక్కోండి, ఆలోచన చేయండి. మనం ఎలాగ ఆలోచన చేస్తామంటే ఉద్యోగాలు ఉండాలా, వ్యాపారాలు ఉండాలా, అలాంటి స్తోమతలు ఉండాలా అని ఆలోచన చేస్తారు. ఉంటే చాలా మంచిది. ఒకవేళ అలాంటి స్తోమతల కోసం కాకపోతే ఖచ్చితంగా పిల్లలకి అలాంటి భర్తలు లేదా అలాంటి భార్యలు దొరికే అవకాశం ఈ రోజుల్లో ఉంది. ముందు కాలంలో పరిస్థితులు మనకు తెలియదు కానీ ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీ బిడ్డలకు క్రీస్తు సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలను వివాహం చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఒకవేళ ముందు కాలంలో అలాంటి పరిస్థితులు చెయ్యకపోయినట్టయితే ఎవరైనా సరే
మా ఆడపిల్లలు చేసుకునే వాళ్ళు కానీ మగపిల్లలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి వాక్యాన్ని బోధించి క్రీస్తు సంఘాల్లోనికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. వారి ద్వారా వారి కుటుంబాలని రక్షించబడడానికి పని చేయడం తప్ప నా పని అయిపోయిందని మాత్రం వదలకండి. ఇది మాత్రం చాలా తప్పు, చాలా తప్పు. కారణం ఏంటంటే అప్పుడు ఇతను ఏమన్నాడంటే చాలా కర్కటిగా చెప్పాడు, ఎదుకో ఎదుకో. అలాంటి దుస్థితి మా దగ్గరికి రాకూడదు. ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నాడు. ఎవరు? ఖచ్చితంగా నిర్ణయం. కానీ ఈవిడ చాటుగా దాసేసుకుందట. ఎవరు? రాహేలు. కనుకనే బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే వివాహాలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఇరుపక్షాలు వారు, పురుషులు వారు, స్త్రీలు వారు, వారి వారి స్థానిక సంఘాలు ఉన్నటువంటి బోధకుల ద్వారా వారి విశ్వాస ప్రమాణాలు కాపాడబడేటట్టు ఖచ్చితంగా వాక్యాన్ని బోధించవలసిన వారే అన్నారు. ఇద్దరు బోధకులు ఏం చేస్తారంటే వివాహం అనేసరికి ఈ బోధకుడు ఆ బోధకుడు కలిసి మిక్స్ అయి చేస్తారు కార్యక్రమాలు. ప్రధాన కార్యక్రమం మీరు చేయండి, వివాహ కార్యక్రమం మేము చేస్తాం. ప్రధాన కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని గౌరవించండి, వివాహ కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చాక మీరు కానుకలు పెట్టండి, అక్కడికి వచ్చాక మేము కానుకలు పెడతాం. ఈ విషయాలన్నీ బాగానే ఉంటాయి. వారి విశ్వాస ప్రమాణాల గురించి బోధించారా? ఆ పాప అక్కడ ఒక సంఘ నియమావళిలో ఉంది, ఒక పద్ధతుల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఆ పాప ఎక్కడ రావాలా? ఈ స్థానిక సంఘ సభ్యులలో ఉంది. ఇక్కడి నుంచి ఈ పద్ధతులు, ఈ విధానాలు, ఇవన్నీ ఆవిడకి బాగా అర్థమయ్యేటట్టుగా ఆ బోధకుడు అక్కడ బోధించగలిగి ఉండాలండి. బోధిస్తారు అలాగా చాటుగా దాచి తెచ్చేసుకుంటారు కొన్ని విషయాలు. మీకు అది కష్టంగా అనిపించట్లేదండి. మేము చూసిన పరిస్థితులు ఉంటాయి, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వారు అక్కడ ఎలా మసులుకోవాలా, ఈయన ఇక్కడ ఎలా మసులుకోవాలా, ఆరాధన విధానాలు, అక్కడ పరిస్థితులు, అవన్నీ కూడా వివాహము జరిగే ముందే ఆ బిడ్డలకు తెలియచేయటం అనేది మంచి వాతావరణం. ఇతడు వేసినటువంటి నింద ఏదైతే ఉందో అలాంటి నింద పరపక్షం ముందు ఉన్నవాడు మన మీద వెయ్యకుండినట్టు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. తీతుకు పత్రిక, తిమోతి పత్రికల విషయాలు చెప్తాడు. పరపక్షం ముందు ఉన్నవాడు నీ మీద ఎటువంటి నింద వేయకుండా జీవితాన్ని జీవించమన్నాడు. కనుక మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే ఎలాంటి వారు మన దగ్గరికి వస్తున్నారు. ఇతను ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు చూద్దాడు 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఇతను ఎక్కడికి వచ్చేస్తాడో చూద్దాడు. ఆదికాండం 32వ అధ్యాయం. అధ్యాయానికి వచ్చేసరికి ఇద్దరు వర్తమానికులు తయారు చేస్తాడండి యాకోబు గారు. 32వ అధ్యాయం 1 నుంచి 21 వచనం వరకు. లాబాను కుమారుడు 32వ అధ్యాయం అండి. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనేది. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టింది. మహానయీము అనగా దాని అర్థం ఏంటి? రెండు సేనలు అని అర్థమండి. యాకోబు ఎదోము దేశమును అనగా షోయారు దేశమునున్న తన సహోదరుడైన ఏసావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఏసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు,
దాసదాసీలను కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియచేయనంపితులని ప్రభువునకు ఇచ్చి తెలియజేయమని పంపితునని నీ సేవకుడైన యాకోబు అరుడని చెప్పుడని వారికి ఆజ్ఞాపించు. అన్నీ తయారు చేశాడు. లంచం మనం బహుమానం అనవచ్చు. కోపంలో ఉన్నామండి, ఏం చేయొచ్చు? శాంతపరచు. అన్నగారికి బహుమానాలు సిద్ధం చేశాడు. ఎవరండి? యాకోబు. బహుమానాలు సిద్ధం చేసి మనుషుల చేత పంపించాడు. అక్కడ దూతలు అని వాడాడు. అవునా? ఇంగ్లీష్లో యాంజల్స్ అని వాడలేదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. దూతలు అనేదానికి అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటంటే వర్తమానికులు, అంబాసిడర్స్ అన్నాడు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వర్తమానం తెలియజేసేవారు. వర్తమానాలు తెలియజేసేవారు ఉన్నారు, రహస్యాలు కనుగొనేవారు కూడా ఉన్నారు. రహస్యాలు కనుగొనేవారు ఏమంటారండి? గూఢచారులు. గూఢచారులు రాజుల కాలంలో ఆయా దేశాల్లో గూఢచారులు ఉంటారు. అక్కడే కాదండి, మన దేశాల్లో కూడా గూఢచారులు ఉంటారు. దాన్నే మనం ఏమంటారంటే పాకిస్తాన్ ఏజెంట్లు, ఆ ఏజెంట్లు ఈ ఏజెంట్లు అంటాం. సీక్రెట్ ఏజెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా సేకరించి వారి దేశానికి పంపిస్తారు. ఇగో ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈయన కబురు పెట్టాడు. కొన్ని ఛానళ్ళు ఇచ్చి, కొంత దూతలు ఇచ్చి, కొంత ఆస్తి ఇచ్చి పంపించాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నా మీద కటాక్షము చూపు, నా దయని చూపు, నేనుగో అక్కడ లాభాన్ని నీ దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. 21వ వచనం వరకు చదువుదామండి. ఒకసారి చదవండి. 32 5 చదవండి. చదవండి. 5 నుంచి చదివండి. స్పీడ్గా ఒకేసారి చదివేయండి. నాకు పశువులను, గాడిదలను, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షమైన కలిగినట్లుగా నా ప్రభువునికి ఇది తెలియచేయనంపితునని నీ సేవకుడు యాకోబు అని నేను చెప్పుడని వారికి ఆజ్ఞాపించింది. ఆ దూతలు యాకోబునకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావునకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకుని తనతో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒట్టెలను 2 గుంపులుగా విభాగించాను. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశములకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతుంది. ఇప్పుడు నేను 2 గుంపులైతుంది. నా సహోదరుడు ఏసావు చేతులు దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపినేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమొకట వలన లెక్కింపులని సముద్రం ఇసుకోలే నీ సంతానం విస్తరింపజేయునని సెలవిచ్చితివే. భయం ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయాన్ని ఒకటి చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లేఖనం ఏమంటుందంటే, పిరికివారును, అవిశ్వాసులను, ఆడంగతనము గలవారును, వ్యభిచారులను మాత్రం పరలోక రాజ్యము చేరరు. పిరికోడు వల్ల వచ్చే ఆపదలు అనేవి తెలుసా సంగతి. ఒక చెడ్డ స్నేహితుడి వల్ల, ధైర్యమైనటువంటి ఒక చెడ్డ స్నేహితుడి వల్ల, ఒక చెడ్డ శత్రువు వల్ల మనకు ఒకేలాంటి ఆపద వస్తుంది. పిరికోడు మంచి స్నేహితుడు, ఆడి వల్ల విపరీతమైనటువంటి ఆపద. ఆడు తప్పు చేసేస్తాడు, ఆడు కంగారు పెట్టేస్తాడు, మన మీదకి వచ్చేస్తాడు, మనం దిద్దుకోలేక చచ్చిపోవాలి. ఆడు ఏ సమయాన్ని ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. ఆడు పిరికెత్తిపోయి మనం ఉంచేస్తాడు. పంపించాడు కబురు, 400 మందిని వేసుకుని వస్తున్నాడట.
తమ్ముడిని ఎదుర్కోవడానికి ఏసావు. కానీ యాకోబు మనసులో నాటుకుపోయింది ఏంటి? అమ్మ చెప్పింది, ఏదో రోజు నేసేస్తాను అన్నాడు, జాగ్రత్త అన్నమాట నాటుకుపోయిందే తప్ప యాసావు మార్పు చెందాడనే సంగతి యాకోబునకు అర్థం కాలేదు. రెండో విషయాన్ని ఇక్కడ గమనించుకోవాల్సిన సంగతి ఉంది. అసలు ఇతను వెళ్ళిపోమన్నది ఎవరు? అది అసలు విషయం. నీవు లాబాను ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలా? నీ తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్ళిపో అన్నవాడు నమ్మదగిన దేవుడు, సర్వశక్తివంతుడు, ఏమైనా చేయగలిగినటువంటి వాడు. లాభానికి అటాక్ ఇచ్చినాడు, యాసావుకి అటాక్ కూడా. గమనించుకోవాల్సినటువంటి విషయాలు. కానీ యాకోబు మనసులో ఉండిపోయింది పిరికితనం. బాగా గుర్తుపెట్టుకో, పిరికితనం క్రైస్తవుడికి పనికి రాదు. అస్సలు పిరికితనం మనం చేయకూడదు. చాలా సందర్భాలు ఉన్నాయి. పిరికితనంతో చేసింది, జరగడంతో చేసేది, అపనమ్మకంతో చేసేది చాలా తప్పులు జరిగిపోతాయి. అలాంటి తప్పులు క్రైస్తవుడు చేయకూడదు. ఎందుకంటే మనకి ఒక చట్టం ఉంది, ఆ చట్టానుసారంగా పోవడమే. ఆ చట్టం మనకు అన్యాయం చేయదు. కొత్త నిబంధన చట్టం మనకి అన్యాయము చేయదు. ఈయన భయపడిపోయి దేవుడికి ఏమైనా విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, అయ్యా నువ్వు వెళ్ళమన్నావు, నా బిడ్డలకు ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు. ఇప్పుడు ఆడేమో 400 మందిని వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ తెలివితేటలు చూడు, 2 భాగాలు చేసేస్తాను. ఒక భాగం అన్నయ్యని ఎదుర్కోవడానికి వెళ్తుంది, ఒకవేళ 400 మందిని వేసి ఇటు చంపేస్తే మిగిలిన బతుకుతారంట. అసలు దేవుని సంకల్పం అర్థమైందా? రక్షణ సంకల్పం అర్థమైందా? మనకు అర్థమైందా? ఎవరు వెళ్తారండి పరలోకం? అలాగే చెప్తారు కానీ అందరూ వెళ్ళిపోతారా పరలోకం అన్న క్రైస్తవుడు? అన్నారు లేదండి. అసలు ఎందుకు వచ్చావు నువ్వు క్రైస్తవ్యానికి? అసలు ఎందుకు వచ్చావు దేవుని రాజ్యం అనే సంఘంలోనికి? అసలు ఎందుకు లోకం అనే భ్రష్టత్వాన్ని తప్పుకుని దేవుడిలోనికి ప్రవేశించావు? నువ్వు ఏ గోలుతో వచ్చావు? నువ్వు అపనమ్మకం, నిన్ను నువ్వే నమ్మకపోవటం, నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోలేకపోవటం. అద్భుతంగా చెప్పాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, నువ్వు విశ్వాసము కలవాడువో కాదో నిన్ను నువ్వే పరీక్షించుకో, చూసుకో. నువ్వు భ్రష్టుడు కాని ఎడలా నీ క్యారెక్టర్ చాలు, నువ్వు పరలోకం వెళ్తావు. అందరూ వెళ్తారని ప్రశ్నించడం ఏంటి? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఎందుకు వచ్చాను దేవుని రాజ్యం అనే సంఘంలోనికి? నేను ఎందుకు మార్చబడ్డాను నిత్యత్వాన్ని చేరుకోవడానికి? నేను ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాను? నా పాపాలు క్షమించబడ్డాయి పరలోకానికి చేరుకోవడానికి. కనుక నేను పరలోకం వెళ్ళేటట్టుగా నా ప్రవర్తన నేను సరి చేసుకుంటాను. ఆయా పరిస్థితులు, ఆయా కుటుంబ పరిస్థితులు, ఆయా వాతావరణము నన్ను ఈ భ్రష్టత్వంలోనికి నడిపించాయి. కనుక ఈ భ్రష్టత్వం నుంచి నేను సరి చేయబడతాను, నన్ను నేను మార్చుకుంటాను, నా పరిస్థితుల్ని సరి చేసుకుంటాను. అలాంటి వాతావరణం లేకపోతే మంచి వాతావరణం వారితో నేను సహవాసము చేస్తాను, ఈ వాతావరణాన్ని విడిచిపెడతాననే ఒక నిర్ణయం కలిగి ఉండాలి. అమ్మో అది ఎలా కుదురుతుంది? మా కుటుంబం, మా పరిస్థితితో మా చిన్నాయన గారు అన్నారు, మనల్ని ఎక్కడ ఆపుతాయంటే పాపము దగ్గరికి వచ్చేసరికి ఆపుతాయి. ఇందులో సమస్య లేదండి. ఆయా పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి పరిస్థితి, వాక్యాలు విరుద్ధమైనటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మన చుట్టూరా ఉంటాయి. ఆయా పరిస్థితుల్లో ఆయా
అలా ఇరుక్కుపోయి ఉంటాం. అప్పుడు మనం ఆడే మాట ఏంటంటే అందరూ పరలోకం వెళ్తారా? ఆ చట్రంలోంచి బయటకు రాలేక అంతే. రావడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సహాయం పొందుతారు. అందుకే అంటాడు పిరికివారు. ఆ చట్రంలోంచి రాలేనటువంటి వారిని దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే పిరికివారు, అవిశ్వాసులు. ఖచ్చితంగా వాడబడినటువంటి పదాలు. ఆ పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే వచ్చేటట్టుగా మనం పరిస్థితుల్ని తయారు చేసుకోవాలి. కనుక పిరికితనం ఎక్కిపోతున్నాడు. పిరికితనం ఎక్కిపోయి అతను ఎంత స్థితికి వచ్చేసాడంటే చాలా జాగ్రత్త. అతనికి పుట్టినటువంటి ఈ 11 మంది పిల్లలు, దినాలతో 12 మంది పిల్లలు 2 భాగాలు చేసేసి ఒక భాగం అతని వల్ల నాశనం అయిపోద్ది, ఇంకో భాగం విస్తరిస్తుందిలే. చూసావా పిరికితనం ఎంత తప్పుదోవలోకి వెళ్ళిపోతావు. నా దేవుడు కదా నన్ను నిలబన్నాడు, ఆయనే చూసుకుంటాడు. రక్షించేవాడు ఆయన, కాపాడేవాడు ఆయన అన్న ఆలోచనని పిరికితనం ఏం చేస్తుందంటే తప్పుదోవ పట్టించేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు వాక్యాన్ని తప్పుదోవలోనికి నడిపించే ఒక గుణం ఏంటంటే పిరికితనం. యెహోషువ పిరికితనాన్ని పట్టుకున్నాడు. దేన్ని బట్టి? మోసే చచ్చిపోయాడు, బాధ్యత అంతా ఇప్పుడు యెహోషువ మీద పడింది. ఇప్పుడు యుద్ధాలు చేసి ఆ కానాను దేశాన్ని జయించి నా వల్ల నాన్న అద్భుతంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం, భయపడకము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ధర్మశాస్త్రంలోంచి కుడివైపు కానీ ఎడం వైపు కానీ తప్పిపోక నువ్వు ధర్మశాస్త్రం స్టాండర్డ్ అయ్యిండు, మిగతా కార్యక్రమం అంతా నాది. ఆ రోజు ఈ రోజు ప్రతిరోజు చెప్పే మాట అదే. నువ్వు వాక్యానుసారంగా ఉండు, ఏ స్థితిలోంచైనా సరే నువ్వు వాక్యానుసారంగా ఉండడమే. ఏ స్థితిలోంచైనా తప్పించేవాడు నేను. నువ్వు పిరికితనం పడాల్సిన అవసరం లేదా? యాకోబు తిరిగి మళ్ళీ ఎవరినంటున్నాడు? అయ్యా యాసావు నుంచి నన్ను కాపాడు, నేను ఇలా పిరికితనం ఎక్కిపోతున్నాను అంటున్నాను. మందలు విడదీసేసాను, పిల్లల్లో విడదీసేసాను. నువ్వు అన్నావు వాగ్దానం, మన వాగ్దానాన్ని ఎక్కి మళ్ళీ ఆయనకి జ్ఞాపకం చేస్తానండి. ఇప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇదే నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు? వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి అట్ట. నువ్వు అన్నావు ప్రభువా, నువ్వు చేస్తానన్నావు ప్రభువా, మరి చెయ్యి పెట్టి ఎవరిని కోసరిస్తున్నారండి? వాగ్దానం చేసేవాడు మర్చిపోతాడని పాపీలు జ్ఞాపకం. ఈయన దేవుణ్ణి నువ్వు చేస్తానన్నావు, ఇంటికి తిరిగెత్తిపోయిందారు, మందలు విడదీసింది ఎవరు? భయపడుతున్నది ఎవరు? యాకో. మరి ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? చదవండి ఒకసారి. నీవు నేను నీకు తోడై నిత్యంగా మేలు చేయొచ్చు, విస్తారముల వలన లెక్కింపలేని సముద్రం ఇసుకోవలే నీ సంతానం విస్తరింప చేయమని సెలవిచ్చితివి అని. తిరిగి ఎవరు ప్రశ్న వేస్తున్నాడు చూడండి. ఇలాంటి ప్రశ్నలు మనం వేయకూడదు ప్రార్థనలో. నువ్వు వెళ్ళిపోవాల్సిన వాడిని వెళ్ళకుండా సైన్యాన్ని విడగొట్టడు, మందలు విడగొట్టడము, భార్యలు విడగొట్టడము, పిల్లలు విడగొట్టడము, ఈ కార్యక్రమాలన్నీ చేసుకునేది ఎవరు? నువ్వు తెలియతొక్కుతాను. అర్థమవుతుందండి? నీ తెలివితేటలు. దేవుడు చెప్పాడా మందలు మీరు 2 పార్ట్లుగా విడిపోండి, ఒక పార్ట్ ఒకవైపు వెళ్ళండి, ఒక పార్ట్ ఒకవైపు వెళ్ళండి అని దేవుడు చెప్పాడా? లేదే. ఆయన ఒకటే మాట చెప్పాడు, నువ్వు నీ యొక్క తండ్రి ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, నువ్వు బయలుదేరిపోయాడు అంతే. బయలుదేరవలసినటువంటి వాడు ఈయన కొన్ని నిర్ణయాలు చేసేసుకొని, ఈయన కొన్ని పరిస్థితులను ఇచ్చేసుకొని, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసేసుకొని వాటికి భయపడుతూ మళ్ళీ ఎవరికి వచ్చినేస్తున్నాడు?
దేవుడు. అలాంటి దుస్థితి మాత్రం తెచ్చుకోకూడదు. మనం అలా చేయకూడదండి. ఆయన చెప్పాడు, చేయటమే. తిరిగి ప్రశ్నించడానికి మనకు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, మరియమ్మ పనివారితో చెప్పిన మాట, ఆయన మీతో చెప్పినది చేయుడి, ప్రశ్నించడానికి వాళ్ళకి హక్కు లేదు. అంతే. నేను చెప్పాడు, అంచుల మట్టుకు నీళ్ళు నింపాడు. అంతే, అంచుల మట్టుకు నీళ్ళు నింపేశాడు. జగ్గుతో ముంచి విందు ప్రధాన అధిపతి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చేసాను అనుకుంటే, అయ్యో ప్రభా, ఇదేంటిది బయటలా ఉన్నావు, ద్రాక్షారసం కదా అది, నువ్వు నీళ్ళు నింపేసి నీళ్ళు పట్టుకెళ్ళి ద్రాక్షారసం ఇమ్మంటావు, ఆడు పొగపోతాడైతే నువ్వు మా అమ్మను కూడా ఎత్తాడు, మీరు బాగా ఉన్నారు, మేము పనులు అని అన్నారా? ఏం పని చెప్తే అదే చేయాలి. అది వారు ఆజ్ఞాపించబడ్డారు. పట్టుకుని అందించారు. విందు ప్రధానం చెప్తుంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. అరే ఎంత గొప్పోడయ్యా, పెళ్ళి తాలూకా ఆయన పెళ్ళి కొడుకు, జబ్బు రసం అంతా ముందు పోసి మంచి ద్రాక్షారసం వెనక్కి ఉంచేసరే. వీళ్ళు బయలు కనిపిస్తుండవా? బుర్ర పాడే ఉండదు అలాగే. మంచి ద్రాక్షారసం అంటున్నాడు, మీరు తెచ్చింది నీళ్ళైతే అని అనుకోరా? చెప్పింది చేయటమే. యాకోబు తిరిగి ఎవరు ప్రశ్నిస్తున్నాడో అప్పుడు దేవుడు అన్నమాట చూడండి. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య యేసోవు కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పుట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆపోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పింది. మరియు వారిలో మొదటి వాడితో, నా సహోదరుని యేసోవుని ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరిని నిన్ను అడిగిన ఎడల నీవు, ఇవి నీ సేవకుని యాకోబు, ఇది నా ప్రభుని యేసోవుకు పంపబడిన కానుక, అది అతను మా వెనుక వచ్చున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను. అట్లా నేను ముందుగా పంపించిన కానుకల వలన అతను సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖం చూసేదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిన అనుకొని, మీరు యేసోవును చూసినప్పుడు ఆ శుభ్రాంతంతో చెప్పవలన మీరు, ఇదిగో నీ సేవకుని యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలన రెండవానికి మూడవానికి మందల వెంబడి వెళ్ళి వారందరికీ ఆజ్ఞాపించాడు. అతని కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాడు. ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బేకు రేవు దాటిపోయింది. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినది పంపివేసింది. యాకోబు ఒకడు మిగిలిపోయింది. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడింది. తాను అతను గెలవకుండా చూసి తొడగూడి మీద అతన్ని కొట్టింది. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వశువలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమనగా అతడు, నీవు నన్ను ఆశ్రయించదని కానీ నేను పోయేనను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పింది. అప్పుడు ఆయన, నీవు దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తుంది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతుందని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూస్తుంది అయినను నా ప్రాణం దక్కిందని ఆ స్థలం నాకు పెనుయేలని పేరు పెట్టాను. వాస్తవం అండి. ముఖాముఖిగా దేవుని చూసిందికి ఆయనతో మాట్లాడిన దేవుడా? దేవుడండి. ఒకవేళ అదే వాస్తవం అయితే తిమోతి పత్రిక, యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అబద్ధం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ఎవడనో ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అతిథి కుమారుడే ఆయనను బయలుపరిచాడు. చాలు. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. మరి యాకోబు అన్నాడు, నేను చూశాను అన్నాడు.
సమీపించడానికి తేజస్సులో ఆ, ఆయన మాత్రమే వసించుతూ అమృతం గలవాడే ఉన్నాడు. ఉమ్, మనుషులలో ఎవరినూ ఆయనను చూడలేదు, ఉమ్. ఎవరినూ చూడలేరు. అంతే, చూడలేదు చూడ నేరడు. మరి ఈయన అంటాడో నేను చూశాను అంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చూశాను అని అనుకొని అతడు పెనుయేలని పేరు పెట్టాడట. కేవలము ఇది యాకోబు యొక్క అండర్స్టాండింగా, లేకపోతే వాస్తవానికే దేవుడు అతను దేవుడు చూశాడు. బాగా గుర్తుపెట్టుకుంటే అక్కడ చెప్పిన సందర్భాలు, అతడు ఎలా ఉన్నాడంటే నరుడిలా ఉన్నాడట. వీళ్ళిద్దరూ పెనుగులాడారు అన్నాడు. ఇతడు గట్టిగా కాలు పట్టేసుకున్నాడు అన్నాడు. వదలకపోయేసరికి ఆ కాలు జడాయించాడు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఇతడు కాలు వాచింది అన్నది. అప్పుడు అంటాడు, నువ్వు ఇశ్రాయేలు అనబడవు, నీ యాకోబు అనబడవు, నీ పేరు మార్చబడుతుంది, ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పాడు. అప్పుడు ఈయన అడిగి నువ్వు ఎవరు అని క్వశ్చన్ చేశాడు. ఏంటి నా పేరు అడుగుతున్నావు అన్నాడు. చెప్పాడా పేరు, విషయాన్ని చెప్పాడా? అలాగైతే పోనీ అతను నేను దేవుడు ముఖాముఖిగా దేవుడిని చూశాను, అయినా నేను బతికేశాను అన్నాడు. ఇక్కడ బాగా గుర్తు పెట్టించుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. అక్కడ ఏంటో చెప్పండి. లాజిక్ అక్కడ లాజిక్ ఒకటి ఉంది. అక్కడ ఆ వచనంలో నా లాజిక్ చెప్పండి. ఒకే ఒక నిమిషం, లాజిక్ ఉందా? లాజిక్ చెప్పండి ఏంటండి. అక్కడే ఉందండి. మీరు చదివి చెప్పగలిగితే చాలా నాకు సంతోషం. చెప్పండి. అక్కడ లాజిక్ ఉంది, చెప్పుకోవాలన్నాను. అదే ఇప్పుడు మీరు చదివిన వచనమే. నా దేవుడు, నేను దేవుడిని చూశాను, నా ప్రాణము దక్కింది అన్నాడండి. అంటే ఇతడు ప్రాణము దక్కింది అంటే అయినంటాడు. ఎవడు చూడడు, నేరడు. చూడనేరడు అంటే అర్థం ఏంటి? చూస్తే బ్రతకడు. ఈయన అనుకున్నాడు నా ప్రాణం దక్కేసింది, పర్వాలేదని సంతోషపడిపోతాడు. ఇంతకీ ఈయన చూసింది దేవుణ్ణా? చూస్తే దక్కదు, కానీ ప్రాణం దక్కింది అనుకుంటాడు. అందుకే నేను దేవుడితో వెలుగులాడాను అన్నాడు, కానీ అతను వెలుగులాడింది గోతతో అనే సంగతిని మన మధ్యాహ్న కాలంలో వివరించుకుంటాం. దాని తర్వాత అతను వ్యాసాలు ఎదుర్కొనేటప్పుడు ఇతడు ఎంతైతే భయపడ్డాడో అంతగా రివర్స్ అయిపోతాడు వ్యవహారం. మీకు నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడు తన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. వెళ్ళిపోతే ప్రణాళికని అర్థం చేసుకోలేని మనం కంగారైపోతాము. అందుకే పౌలు ఏమంటాడంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అతడు ఇక సంఘముల యొక్క ముఖము కానీ సహోదరుల యొక్క ముఖము కానీ చూడని పరిస్థితి. అతడు రోమ్కి వెళ్ళిపోతే అతన్ని శిక్షించబడతాడు. ఈ విషయం అతనికి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. కనుక ఎఫెసీ సంఘ ప్రజలను పిలిపించి అంటాడు, నేను దేవుని సంకల్పం అంతయు నీకు తెలుపకుండా ఏది దాచుకోలేదు. అద్భుతంగా చెప్పినటువంటి సంగతి ఏంటంటే, ఇంటింటా చెప్పాను, బహిరంగంగా చెప్పాను, ఏడ్చుతూ చెప్పాను. రెండో విషయం ఏంటంటే, ఎవడు నశించిపోకుండా, నా మీద ఎవడు నింద వేయకుండా, పౌలు గారు మాకు ఈ విషయాన్ని చెప్పలేదే అనే నింద ఎవరు నా మీద వేయకుండా నేను దేవుని యొక్క సంకల్పం అంతా మీకు తెలియజేశాను. ఆ సంకల్పాన్ని బట్టి మీరు ఆ స్థానిక సంఘానికి అధ్యక్షులుగా, కాపరులుగా నియమించబడుతున్నారు కనుక
మీరు జాగ్రత్త పడండి, మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. తర్వాత మీతో ఉన్నవారిని జాగ్రత్తగా కాయండి. దేన్ని బట్టి? ఆ సంకల్పాన్ని మొత్తాన్ని బట్టి. ఆ సంకల్పం నీకు ఎలాగ అర్థమవుతుంది అని అంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, చదువుకుంటే దాన్ని ఏం చేయాలా? చదివి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. ఈరోజు దేవుడు సంకల్పాన్ని మొత్తం ఏం చేశారంటే బైబిల్ తీసి పక్కనెట్టి ఈయన ప్రసంగం చేస్తాడు, ఈ కళ్ళు అప్పగించుకుని చూడాలా. ఇప్పుడు కొంచెం ఎవరు మాట్లాడుతున్నారంటే, మీరు ఎవరైనా మాట్లాడతారంటే బైబిల్ తీసి పక్కనెట్టంటే మాతో మాట్లాడండి అంటున్నారు. అదేంటది? బైబిల్ తీసి పక్కనెడితే ఏం మాట్లాడతామండి మనం? దేని గురించి మాట్లాడతాం? ఉదాహరణకి యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలా? ఎక్కడుంది యేసుక్రీస్తుని గురించి? ఇందులో తప్ప ఇంకెక్కడైనా ఉందా అని బైబిల్ చెప్పిందా? అందుకే అంటాడు ఆయన, నన్ను గూర్చి రాయబడిన సంగతి నెరవేరవలసిన చెప్పిన సంగతులన్నీ కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను, మోషే గ్రంథంలోను రాయబడినవన్నీ నెరవేరినవని మీతో చెబుతున్నాను. యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సత్యము ఆది కాలము నుంచి ప్రకటన గ్రంథం వరకు అందులోనే ఉన్నాయి. అది తీసి మూసేస్తే తర్వాత ఏం మాట్లాడతావు నువ్వు నేను? ఎందులో ఉంది యేసుక్రీస్తుని గురించి? ఎక్కడా లేదు. కనుక ఆ దేవుని యొక్క సంకల్పం అర్థమవ్వాలి. నేను ఎవరితో పెళ్ళిగిలాడాడు అనే సంగతి తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అతడు దేవుణ్ణి చాలామంది అంటారు, యాకోబు దేవుడిని చూశాడు, దేవుడితో పెళ్ళిగిలాడాడు. యాకోబు దేవుడితో చూస్తే ఆడు ప్రాణాన్ని దక్కించుకోలేడు, అవకాశమే లేదు. అందరికీ ఉన్నా